అగ్నికి ఆహుతి కాని వాటితో పరిచర్య చేయాలి. అసలు అగ్నికి ఆహుతి కాని వాటితో వాళ్ళు పరిచర్య చేస్తే విభజనే రాదు. ఎందుకంటే విభజన అనేది, అసత్యము అనేది, లేకపోతే అబద్ధం అనేది, క్రీస్తుకు విరోధమైన సువార్త అనేది భూ సంబంధంగా సంపాదించుకున్న వాటి నుంచి వస్తుంది. పర సంబంధంగా ఏది సంపాదించుకున్నా అది క్రీస్తుకు విరోధమైనది కాదు. అది ఖచ్చితంగా ఏం చేస్తుందంటే క్రీస్తుకు ఘనతను అనుగ్రహిస్తుంది. కాబట్టి అది అగ్నికి ఆహుతి కాదు. అందుకు పౌలు 15వ వచనంలో ఏమన్నాడంటే, ఒకరి పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టం కలుగును. పైన ఏమన్నాడు, ఈ పునాది మీద వాడు కడితే వాడి పని నిలిస్తే వాడి జీతం పుచ్చుకున్నాడు. ఇప్పుడు అగ్నికి ఆహుతి కాని వాటితో ఒకడు సువార్త ప్రకటించి ప్రభువుకి సంఘాన్ని ఒకటి కడితే వాడు జీతం పుచ్చుకుంటున్నాడు. అంటే ఏంటంటే వాడికి బహుమానం వస్తుంది. పరలోకంలో వాడికి దేవుడు ఘనత నియమించాడు. సరే, ఇంకొకడు ఉన్నాడు, వాడేంటంటే ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టం కలుగును. ఏంటి నష్టం అంటే జీతం రాదు. వాడి పని కాల్చివేయబడింది అనుకోండి, వాడు రక్షింపబడి ఉండొచ్చు. కానీ ఎక్కడో మధ్యలో అతని మనసు ఈ లోక సంబంధమైన వాటితో నిండింది. కాబట్టి అతని పరిచర్య పరీక్షింపబడినప్పుడు అది కాలిపోయింది. అంటే ఏమైంది, అతని దగ్గర ఉన్న విశ్వాసం అందరూ పోయారు. నీకు ప్రభువా, నీ కొరకు నేను నాకు ఇచ్చిన తలాంతను బట్టి నేను నీ కొరకు సంపాదించిన వ్యక్తులని చూపించుకోవడానికి ఏం లేదు. దేవుడు అతనికి రక్షణ ఇచ్చాడు, రక్షణ పరమైన వాటన్నిటిని ఇచ్చాడు. కానీ అతడు దాన్ని వినియోగించుకోలేకపోయాడు. పరీక్షింపబడినప్పుడు అది బయటపడిపోయింది. ఇప్పుడు అంతా నష్టం అయిపోయింది కాబట్టి బహుమానం లేదు. అయితే దేవుడు అతనికి ఇచ్చిన రక్షణ బట్టి కనికరిస్తున్నాడు. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అన్ని సంవత్సరాలు అంత సువార్త చేసి అంతమందిని పోగు చేసినప్పటికీ కూడా అగ్నికి ఆహుతి అయిపోతే ఆ పరిచర్య అంతా కూడా మిగిలిన వాడైతే ఒకడే. అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడి అగ్నిలో నుంచి బయటపడిన వాడు ఎలా పడతాడు, అలా బయటపడ్డాడు అనమాట. కాబట్టి ఎందుకు ప్రభువు అనుగ్రహించిన రక్షణ. మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు వెళ్ళలేదు? అది 3 మందికి చెప్పాడుగా, పర సంబంధమైన వాటితో రక్షణ పొందాడు. కానీ అదే అతడి క్రియలు ఎప్పుడు కూడా అతన్ని తీరుస్తుంటాయి. మనం తీర్చక్కలేదు. ఒక వ్యక్తి గొప్ప సేవకుడు అనిపించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తన సొంత ఆలోచనలతో ఒకవేళ సేవ చేస్తున్న పరిస్థితి అయితే చివరికి పరిచర్య శూన్యం అవుతుంది. ఎవరు రక్షింపబడ్డాడు కాబట్టి అగ్నిలోంచి తప్పించుకున్నట్టుగా రక్షింపబడతాడు. చావును తప్పించుకున్నాడు అంతే, అతను మాత్రమే తప్పించుకోగలిగాడు. అంటే ఈ రకంగా మనుషులు పరిచర్య చేస్తారా రక్షింపబడిన తర్వాత? ఈ రక్షణ లేని వారి గురించి మాట్లాడలేదు, రక్షణ లేని సేవకుల గురించి మాట్లాడలేదు, రక్షణ పొంది సువార్త చేస్తున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. కొరింథీలో విభజన వచ్చినప్పటికీ కూడా ఆ విభజనలో ఏ గుంపులైతే ఒక్కో గుంపుని నడిపించే వాళ్ళు కూడా ఉన్నారు నాయకులుగా. వాళ్ళందరికీ చెప్తున్నాడు, మీరు అగ్నికి ఆహుతి అయిపోయే వాటితో సువార్త చేస్తున్నట్లయితే అది నిలబడదు. మీరు ఒకవేళ తప్పించుకోవచ్చు, ఎందుకంటే ప్రభువే అంటున్నాడు కాబట్టి, కానీ మీకు బహుమానం ఉండదు. ఇది ఎందుకు చెప్తున్నాడు ఇదంతా అంటే, దేనికి మీరు ప్రయాసపడుతున్నారు? సొలొమోను అన్నట్టు ప్రసంగిలో గాలికి ప్రయాసపడుతున్నారు. దేనికి వాదాలు, దేనికి గొడవలు, దేనికి ఒకరికన్నా ఒకరు గొప్పవాళ్ళని నిరూపించుకోవడం, ఇలాంటి పోరాటాలు చేయడం వల్ల అంత గాలికి ప్రయాసపడేటే పెద్ద ప్రయాసే కదా. చివరికి అది అంతా కాలిపోతుంది.